సునీత గారు, నేనేమంటున్నానంటే బీజేపీ ఇప్పటికే కేంద్ర నాయకుల్ని, కేంద్ర మంత్రుల్ని, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అందరినీ తీసుకొచ్చి తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణ ఎన్నికల్లో, ప్రచారాల్లో కీలకంగా వాడుకుంటుంది. ఈ నేపథ్యంలో మీ మిత్రపక్షమైన జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ప్రచారాలకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిన పార్టీ. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ పొత్తున్న మాట వాస్తవము. మేము గత ఎన్డీఏలో 2014 నుంచి వారికి మాకు పొత్తున్న మాట వాస్తవం. మా స్టార్ క్యాంపెయిన్ లిస్టులో కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా వారు మా పార్టీ తరఫున ప్రచారం చేశారు. మేము ఘన విజయం సాధించాము కూడా. మేము టీఆర్ఎస్ కి ఈక్వల్ గా మా అభ్యర్థులు గెలవడం జరిగింది. మీరు చూసిండ్రు కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో. ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడు కూడా మా అలయన్స్ లో మేము అట్లనే ముందుకు పోతాం. ఆ కాన్ఫిడెన్స్ తోనే ముందుకు పోతున్నాం. ఎందుకంటే ఈ రోజు మాకు పెద్ద స్టార్ క్యాంపెయిన్ ఎవరన్నంటే ఒక విశ్వసనీయత ఉన్న ఒక నాయకుడు మాకున్నారు, మోడీ గారు. ఒక చిత్తశుద్ధి ఉన్న ఒక నాయకుడు మనకున్నారు, మోడీ గారు. ఎందుకంటే మోడీ గారు ఏమి చెప్పినా మాట తప్పకుండా చేస్తారు. ఈ ప్రజలకు వారిపై విశ్వాసం ఉన్నది. దానికి తోడు మాకు యోగి ఆదిత్యనాథ్ గారు కానివ్వండి, విశ్వాస్ శర్మ గారిని కానివ్వండి, మాకు ఇప్పుడు అన్నామలై గారు నిన్న వచ్చారు. ఇలా మా సీఎంలు కానివ్వండి, మా క్యాబినెట్ మినిస్టర్లు కానివ్వండి, వీళ్ళందరూ వచ్చి మా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. ఎందుకు అంటే మేము 19 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నాము. ఏ విధంగా అక్కడ నడుస్తా ఉంది, ఏ విధంగా అక్కడ ప్రజా సంక్షేమం కోసం మేము చర్యలు తీసుకుంటున్నాము, ప్రజా సంక్షేమం ఏ విధంగా నడుపబడుతుంది. గుజరాత్ లో ఇప్పటికి 6 సార్లు మేము గెలిచాం. మధ్యప్రదేశ్ లో 4 సార్లు ముఖ్యమంత్రి పదవులు చేసాం. ఒకటోసారికో రెండోసారికో కాకుండా హర్యానాలో మేము 3 సార్లు చేసినాం. ఈ విధంగా మా పరంపర నడుస్తుంది. కాబట్టి ఆ విధంగా తెలంగాణలో కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ ని చూశారు, బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అవినీతి మయమైందో చూశారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మా వెనుక ఉన్నారు, ప్రజలు మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. మాపై ఉన్న నమ్మకానికి ఖచ్చితంగా ఓట్లేస్తారని అనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇందాక ఒక మాట అన్నారు, బీజేపీ పట్టు కోల్పోతుందని చెప్పారు సార్. అది అవాస్తవము. ఆ మాట మీరు ఖండించాలని నేను కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మేము ఎక్కడ పట్టు కోల్పోలేదు సార్. ఈ రోజు మేము 2018 నుంచి ఈ రోజు వరకు మా గ్రాఫ్ పెంచుకుంటూనే వచ్చాము. ఎవరో మాకు బిట్టని న్యూస్ పేపర్లు కానీ, టీవీ ఛానల్ కానీ చేసిన ప్రచారము అది అంతే తప్ప మేము ఎక్కడ పట్టు కోల్పోవడం అనేది జరగదు. ఈ రోజు స్వయంగా ప్రధానమంత్రి గారు 54% ఉన్న సామాజిక వర్గాలు, వెనుకబడిన సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రిని చేస్తానన్నారు. ఇప్పుడు ఆ సామాజిక వర్గాలని మీరు అవహేళన చేస్తున్నారా? మీరు వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారా? అణగారిన వర్గాలకు మీరు సీఎం పదవి ఇవ్వద్దు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక సీఎం బీసీ ముఖ్యమంత్రి అంటే ఇప్పుడు ప్రచార జోరుకు సంబంధించి కానీ, లేకపోతే మీ పార్టీకి మీరు అంటున్నట్టు వస్తున్న స్టార్ క్యాంపెయినర్లు, మరోపక్క జనసేనాని ప్రభావం, ఇదంతా కూడా ముఖ్యమంత్రి స్థాయి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అక్కడ వరకు బీజేపీని తీసుకెళ్తుందా? ఖచ్చితంగా తీసుకెళ్తామండి. మేము 2 సీట్ల నుంచి ఇవాళ కేంద్రంలో 3 సీట్లకు పెరిగినామండి. ఇవాళ ఒక్క ఎమ్మెల్యే నుంచి 3 ఎమ్మెల్యేలుగా వెళ్ళి 4 ఎమ్మెల్యేలు అయినారు. ఇప్పుడు మేము వచ్చేసి 7% ఓట్ల నుంచి ఇవాళ 28% ఓట్లకు మొన్న జిహెచ్ఎంసీకి చూసిండ్రు. మేము ఎందుకు పట్టుకోల్పోయినామనే మాట మీరు మాట్లాడిరో నాకు తెలియదు. కానీ మేము ఈ రోజు ఏదైతే మనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎంత మెజారిటీ కావాలో దిశకు ముందుకెళ్తున్నాం మేము.